గాలాగింది ఏంద్రా సూర్యుడు. అన్నా అంటుతోంది, జాగ్రత్త. వెళ్ళాడు నోట్లో చెయ్యెవరు పెట్టమన్నారా? వెళ్ళగానే హాస్పిటల్కి వెళ్ళాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఇక్కడ భూమారెడ్డి గారు ఎక్కడండి? భూమారెడ్డి ఏం పను? వాళ్ళ ఇంట్లో పెళ్లికి వచ్చాం. అట్నా? ఏమవుతా భూమారెడ్డికే? మేము వెళ్ళకపోతే వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఆగిపోద్ది. నేను చూపిస్తా బా. ఎక్కడ? మీరెక్కడికి? యో, ఆగమన్నకి సూర్యుడు కుడి చేయలాగైతే చంద్రుడు ఎడం చేయలాగా. మీకు కరోనా భయం లేదా? చేతులు కడుక్కోపోతే కరోనా, మా అన్నకా బాధ లేదు కదా అన్న. ఇంతకీ మీ చేతులు ఎలా పోయాయి సార్? నేను చెప్తా. మా అన్న రోజుకి 3 చేతులు 6 కాళ్ళు నరికే రోజులవే. ఓ దినాన పగవని కోసం ఎర్ర కాలవ గుట్టల్లో మేము కాపుగాస్తాండాం. అప్పట్లో అన్న రఘుబాబు లెక్కనుండేటోడు. అన్నకు క్రికెట్ అంటే పిచ్చి. ఎప్పటికైనా మా ఊరి జాతర పోటీల్లో ఆడి గెలిచాలని మా అన్న కోరిక. ఆట రసవత్తరంగా జరగతాంది. అన్న కన్నార్పకుండా చూస్తాండాడు. బండ్ల దగ్గర పడినాయి. పగోడుస్తా అన్నాడు. పగోడుస్తా అన్నాడంటే ఆట చూడమంటావేందన్నా? ఏంది మనం మాట చేసినావని తెలిసిపోయిందన్న నాయలకి. ఏందిరా నువ్వు చెప్పేది? పగోనికి మనం మాట వేసినామని తెలిసిపోయినదంట. ఎట్లా? నువ్వేంటి అంత టెన్షన్ పడుతున్నావు? ఈరోజు రిజల్ట్స్ కదరా. ఎలాగొత్తా అన్నదే కదే. ఇడ్లీ ఉప్మా. కరోనా వ్యాక్సిన్ కోతులపై ప్రయోగం. ఎరా నువ్వు వెళ్ళొచ్చుగా, కనీసం ఎలాగైనా పేపర్లో పడతావు. మీరే వెళ్ళొచ్చుగా, పొద్దుస్తమానం వీణే అంటారేంటి? నాన్న నీకోసం ఫ్రెంచి రోస్ట్ చేసా. అది ఫ్రెంచి రోస్ట్ కాదే, ఫ్రెంచ్ టోస్ట్. అయినా ఏం ఉద్ధరించాడని? రాత్రంతా పని చేసుకుంటూనే ఉన్నాడండి. ఓహో, ఆటలాడడానికి కూడా పని అంటారా? నానా, నేను గేమర్ని కాదు, గేమ్ డిజైనర్ని. రేపు ఎప్పుడైనా మన చరిత్ర చెప్తే అన్నట్టు ఉండాలి. నిన్న నా కొడుకుని కూడా చెప్పుకోలేకపోతున్నాను. అయితే ఓ పని చేయండి, చుట్టాల భయం చెప్పండి. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయ్యి ఉండేది. చదువుతాడులే నాన్న. ప్రతిదానికి వీడిని సపోర్ట్ చేస్తావు. నువ్వు ఇలా వెనకేసు రాబట్టే వీడి ఇలా అడ్డగాడిదలా తయారయ్యాడు. వీడి ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతున్నారు. వెధవని వెధవ. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లాడని చూడకుండా కరెక్ట్ గా అన్నం దగ్గర తిడతారు. నాకేం అక్కర్లేదు, కష్టపడి చేశాను. మీరే తినండి. తిను, నువ్వు కూడా బాగా తిను. ఏం చూసుకున్నా అంత పొగరు? ఇంత వయసు వచ్చినా ఇంకా తండ్రి మీద ఆధారపడి తింటున్నావు అంటే నువ్వు కుజేతో తింటలేదురా, ఎడం చేత్తో తింటున్నావు. నీ వంట చీవు నెత్తలేదురా. అయినా కొడుకుని తిట్టిన అన్ని సినిమాల్లో చివరికి నాన్నే పులిహార అయ్యేది. ఏంట్రా గర్ల్ ఫ్రెండా? తోలు తీస్తా, ఇలాంటివి మన ఇంట వంటలేవు. నా గేమ్ వైరల్ అవుతుంది, 1 మిలియన్ డౌన్లోడ్స్ కొట్టబోతుంది. ఇదిగో పక్కింటావిడ చాట్ లో బియ్యం విసిరితో వచ్చే 4 మిలియన్ వ్యూస్. అవి వ్యూస్, ఇవి డౌన్లోడ్స్ నానా. డు యు ఈవెన్ రియలైజ్ హౌ బిగ్ దిస్ ఇస్? అయినా పక్కింటి ఆవిడ వీడియో సంగతి మీకెందుకండి? మీరు చూస్తూ ఉండండి, రేపు ఇదే పేపర్ లో హెడ్లైన్స్ లో రాబోతున్నా. ఏంటి నువ్వు ఆడే ఆటలకే? ఐఎమ్ నాట్ ఎ గేమర్, ఐఎమ్ ఎ గేమ్ డిజైనర్. నా దృష్టిలో ఎదవకి ఎదవన్నరకి పెద్ద తేడా ఏం లేదురా, ఒక్కరు ఎక్కువ అంతే. అది సరే గానీ పక్కింటి ఆవిడ వీడియో సంగతి ఏంటి? పక్కింటావిడ చాట్ లో టిక్ టాక్ పట్టుకుని నా సక్సెస్ నాకంటే ముందు మీడియాకి తెలిసినట్టుంది. ఏంటి
అన్ని లోకల్ ఛానల్సేనా? నేషనల్ మీడియా రాలేదా? ప్రీతి అంటే మీరా? ఆ? పక్కా జరగవా. కంగ్రాచులేషన్స్ అమ్మా. ఐఐటిలో టాపర్ అయిన మొట్టమొదటి తెలుగు అమ్మాయిగా చరిత్ర సృష్టించావు. కంగ్రాట్స్ అమ్మా. ఓ తండ్రిగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మన చరిత్ర చెప్తే ఆ నెల ఉండాలి. నా కూతురు కూడా అదే నేర్పించాను. మీ అబ్బాయి ఏం చేస్తుంటాడు సార్? చచ్చా, వాడు నా అబ్బాయి కాదు, చుట్టాల అబ్బాయి. మీరు చెప్పండి అమ్మా, మీ సక్సెస్ కి కారణం? గుడ్ క్వశ్చన్, చెప్పమ్మా. మా అన్నయ్య నా సబ్జెక్ట్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక యాప్ డిజైన్ చేసి ఇచ్చాడు. ఇట్స్ జస్ట్ లైక్ అ గేమ్. హీ మేడ్ లెర్నింగ్ ఫన్. అదే నాకు ఐఐటి క్రాక్ చేయడానికి హెల్ప్ అయింది. ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై బ్రదర్. మీ అన్నయ్య పేరేంటమ్మా? మ్యారీ.